బుజ్జమ్మ బుజ్జమ్మ ఏ మరువనే మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మ చేతుల్లో మోస్తున్నే గుండెల్లోన సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే. అదేంటి నా ఫ్రెండ్ ఈ రోజు నాతో కలుస్తుందనింది, ఇంకా రాలేదేంటి? ఎక్కడ? నచ్చేసావు సుబ్బు గుచ్చేసావు చెప్పకిచ్చేసావు ఎల్లగా నన్ను ఎల్లగా ఎల్లగలగలగా అసలు ఏంటి పాట ట్రెండింగ్ లో ఉంది, ఇంత బిజీ స్కెడ్యూల్ లో నాతో కలుస్తున్నావా? నీతో కలవడానికి ఒక చిన్న రీజన్ ఉంది రష్మి. అనుకున్నా. ఏంటి అంటే మన ఆల్ యాంకర్స్ అందరితోటి ఒక మంచి సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. కాకపోతే అందరూ ఎక్కడెక్కడో ఉండిపోయారు. ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నాకు సడన్ గా నువ్వే గుర్తొచ్చా. ఓ అందుకే నన్ను ఫోన్ చేసావా? ఆల్ యాంకర్స్ అందరిని పిలిచేస్తే అందరితోటి వాళ్ళ ధూమ్ ధామ్ చేసేద్దాం. సో అందరితో కలిసి ఒక మంచి గెట్ టుగెదర్, ఒక కిరాక్ పార్టీ చేయాలి, అంతే కదా? అయితే ఇవన్నీ అరేంజ్మెంట్స్ కి ఒక మనిషి ఉన్నాడు, వాడిని పిలిస్తే ఇవన్నీ అరేంజ్ చేసి పెడతాడు. ఓకే రామ్ ప్రసాద్ రండి. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్ నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు ఫుల్ కిక్. అరే మావా, అరే రామ్ ప్రసాద్ అన్నా, అది అది రష్మి ఏంటి కాల్ చేసావు? అదే ఏంటి కాల్ చేసావు అని. అదే ఉదయం కాల్ చేసావు కదా. చూసావా జయతి వచ్చింది. రామ్ ప్రసాద్ నమస్తే. నన్ను వెన్నెల అంటారు. నమస్తే అక్క. అవును అమావాస అంటారులే, అవును అమావాస అంటారులే. అయ్యో బాబోయ్, ఆ వెన్నెలని మర్చిపోతాం తప్ప ఈ వెన్నెల మర్చిపోగలమా? అయినా మీ యాంకరింగ్ కిరాక్ ఉంటుంది తెలుసండి. మరి నా యాంకరింగ్ చిరాక్ ఉంటది, చిరాక్ ఉంటది. భలే కొట్టారా, నువ్వు కొడతానంటే ఉల్లందు కొట్టించుకుంటా, ప్రాబ్లం లేదు. ఇలాంటి మాటలు చెప్తేనే నీ చంప ఎర్రగైపోతుంది. అంటే ఇప్పుడు ఆడు ముద్దుతో పెదవంత రెడ్డిగా అయిపోద్దా? ట్రై చేద్దామా? వద్దు వద్దులే. సరే కానీ నువ్వు ఇన్ని రోజులు యాంకరింగ్ చేసావు కదా, దాంట్లో ఏం గమనించో? నేను చెప్తాను చెప్పరా. హాయ్ హలో వెల్కమ్. సారీ ఇంకోసారి. హాయ్ హలో వెల్కమ్. నాకు రావట్లేదు పో. నీకు రావట్లేదు? నేను రావట్లేదు పో. ఎప్పుడు చెప్తా. దేనికి పిలిచో చెప్పు. ఏంటంటే జయతి సక్సెస్ఫుల్ విజే, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అలాగే సక్సెస్ఫుల్ యాక్టర్. ఇప్పుడు ట్రెండింగ్ లో పాట కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. అందుకే ఆ సెలబ్రేషన్ మా అందరితో పాటు సీనియర్ యాంకర్స్, జూనియర్ యాంకర్స్ అందరినీ ఇన్వైట్ చేయమని చెప్పింది. మరి నీకే కదా వాళ్ళందరూ తెలుసు. అందుకే ఇప్పుడు అందరం తీసుకొస్తాను. రియాజ్ ఫోన్ కొట్టరు అందరికి. ఓకే హలో, తొందరగా ఇక్కడికి వచ్చేయండి. నిజంగా వాట్ ఎ ప్లెజర్. అందరూ కలిసి ఇన్ని రోజుల తర్వాత ఒకే స్టేజ్ మీద కనపడుతున్నాము. సో వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటిది అసలు? సత్తన్న దాసన్న మీరు వచ్చారా? ఇప్పుడంటే పలక్నామా దాస్ వచ్చిండు, కానీ దాసన సత్తన్న ఎప్పుడో ఉండేటోళ్ళు. ఇప్పుడు మీరు కొడితే షేప్ అవుట్ అయిపోద్దా? షేప్ అవుట్ కావు, అలా కొట్టే షేప్ అవుట్ చేసుకుంటూ మనం.
అయ్యా డార్లింగ్ ఇన్ని రోజులు డార్లింగ్ కలిసా అసలు పెళ్లి చేసుకోవు నువ్వు ఎందుకు అంత తొందరగా 2 సంవత్సరాలు ఆగి చేసుకుందాం. ఏ వయసులో జరగాల్సి వస్తే ఆ వయసులో జరగాలి అర్థమైందా నా మాటని పెళ్లి చేసుకో నువ్వు ఇంతగా చెప్తున్నావు అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని చూపించు, వెంటనే తాళి కట్టేస్తా. ఇప్పుడు చూపిస్తే తలకెట్టేస్తా వద్దులే 2 years ఆగు పర్లేదు అవునరా కరుణాభూషణ్ అరే వీళ్ళందరూ ఓకే యాంకర్స్ నువ్వు అసలు నువ్వేం చేశారా అన్ని చేసింది ఒకప్పుడు ఊర్లని తిరిగి విహారీ యాత్ర చేసేదాన్ని. మరి ఇప్పుడే చేస్తున్నావు. మళ్ళీ అదే ఊర్లు తిరిగి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది బ్లాగ్స్ చేసుకుంటుంది అప్పుడు ఛానల్ లో చేసేది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లో చేసుకుంటుంది. అరే సౌమ్య హాయ్ రా ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. ఫస్ట్ చెప్పు మమ్మీ డాడీ ఎలా ఉన్నారు, వైఫ్ ఎలా ఉంది, పిల్లలు? ఏంట్రా కొంచెం గ్యాప్ ఇవ్వు. సారీ లైవ్ చేసి అలవాటు అయిపోయింది. నువ్వెక్కడ ఉంటున్నావు? ఇంట్లో ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఫోన్ నెంబర్ ఉందా? నువ్వెందుకు అడుగుతున్నావు? నాకు ఇక్కడికి వచ్చిన అమ్మాయిని అలాగే అలవాటు అయిపోయి అడిగేస్తున్నాను అంతే. బాషా బాయ్ అప్పుడులో నిన్ను మాటలు మాత్రుడు అనేవారు కదా అదేమో కానీ మాత్రుడులా ఉన్నా యాస్టీజ్ గా. అవును ఎందుకు వచ్చా ఇక్కడికి? గుంటూరు టాకీస్ అని ఒక సినిమా వచ్చింది కదా అప్పటి నుంచి ఫాలో అవుతున్నా. టాకీస్ చూడగానే నాకు గత జన్మ గుర్తొచ్చి అప్పటి నుంచి ఎత్తుక్కుంటూ ఫైనల్ గా వచ్చాను నేను. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా కరెక్ట్ అండి అసలు ఎందుకు వచ్చారు మీరు? గుంటూరు టాకీస్ నువ్వు క్వశ్చన్ కరెక్ట్ అనట్లేదు. అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? తీసింది ప్రవీణ్ సత్తారు. ఓకే చూసిన తర్వాత జనాలు పడి సత్తారు. అందుకని నేను పడి సస్తూ వచ్చాను. అసలు ఎక్కడికి ఎందుకు వచ్చారు? యాంకరింగ్ చేయడానికి. భయ్యా భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్తా. అయ్యా నువ్వు మానిక్ భాష కాదు అర్థమైందా శేఖర్ భాష జస్ట్ అర్థమైందా? అన్నా నువ్వు కూడా వచ్చావన్నా? అందరూ అయిపోయాక గుర్తుపెట్టావు. సారీ హట్టయ్యారు. సార్ నమస్తే సార్. నేను బచ్చగా ఉన్నప్పటి నుంచి మీ యాంకరింగ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నువ్వే అమితాబ్ బచ్చన్ అయ్యావా? ఇప్పుడు కూడా బచ్చగా ఉన్నావు కదా బచ్చా. నా గురించి కూడా చెప్పొచ్చు కదా. నువ్వెందుకు వచ్చావు? ఎందుకు అసలు నువ్వెందుకు వచ్చావు అంటానండి. ఎవరు పిలిచారు ఎందుకు నిన్ను? హలో బయట అందరూ ప్రొడక్షన్ వాళ్ళు అరే ఏం పని అంటారు తెలుసా? అది ఏం పని కాదు నీకేంటి పని అంటున్నారు. హలో లాస్ట్ ఎపిసోడ్ మొత్తం నేనే లీడ్ చేసింది తెలుసా? యాక్చువల్లీ నేను సైడ్ చేయమని చెప్పారు వాళ్ళు ఇంకా చేయలేదా? అరే ఇప్పటికే 5 సంవత్సరాలు సైడ్ చేసిండ్రా. నీ దండం పెడతా కాలు మొక్తా ఈసారన్నా కంటిన్యూ. ఈ బతిలాడు కదా 5 years బ్యాక్ బతిలాడు ఉంటే బాగుండేది వదిలే. ఇంతకు ముందు మీరు బాగా ఏం చేసేవారు అన్న? ఫేమస్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళం అన్న మా రష్మిన్ చేయండి ఒకసారి. ఫేమస్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. మీరు సరిగ్గా వినండి. సత్తన్న దాసన్న రివ్యూస్ వస్తే ఏ సినిమా అయినా జనాలు చూసేవారు. ఇప్పుడు చాలా పాజిటివ్ ఉండి చాలా హెల్దీగా ఉండే వాళ్ళ రివ్యూస్. సో సత్తన్న దాసన్న టీవీ పెడుతుంటే లైవ్ షోస్ మనకన్నా ఎక్కువ మాట్లాడేది వీళ్ళే. అసలు తిండి కూడా పక్కన పెట్టి ఇంకా కాల్స్ వస్తుంటే అసలు ఏదో మామూలుగా మన బయట వాళ్ళతో మాట్లాడడానికి ఇబ్బంది పడతాం. వాళ్ళు కాల్ చేస్తే చుట్టాలా మాట్లాడుకుంటారు తెలుసు. వాళ్ళ మొహాలు నీలా చూడక్కర్లేదు కదా, వినిపిస్తారు అంతే. ఈ జోగి బ్రదర్స్ అంటే మా అందరికి ఫస్ట్ హలో బ్రదర్ తర్వాత జోగి బ్రదర్ మాకు. ఎందుకు అలాగా? ఆ కాంబినేషన్ ఉండేదేనా మీది? మీరు మాట్లాడుతుంటే ఆ ఫన్ అది అలాంటి జోడి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇండస్ట్రీకి రాలేదు కూడా. అంత మళ్ళీ అది నేను ట్రై చేసాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు పెద్దగా. అండ్ నెక్స్ట్ కరుణాభూషణ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ అప్పటికి ఎప్పటికి ఇంకెల్లప్పటికి. అండ్ బ్రో నీ యాంకరింగ్ స్టైల్ వేరు. అప్పుడు యూత్ అంతా మన బాగా ఫాలో అయ్యేవారు. ఆ స్టైల్ వేరు. చూసి నేర్చుకో నువ్వు కూడా. రామ్ ప్రసాద్ నా గురించి కూడా చెప్పరా? మైక్ ఆపండి ఇక్కడ. అది కాదు అప్పట్లో యాంకరింగ్ ఎలా చేసేవన్నా చెప్పురా ప్లీజ్. చేసేవా నీకే తెలియదు మమ్మల్ని అర్థం ఏంటి? అయితే జయతి ఇంతమంది వచ్చారు, పార్టీ స్టార్ట్ చేద్దామా? లేదు నేను ఒప్పుకో. నీకేమని చెప్పాను? ఆ బ్రోకర్ ఎందుకు పిలిచావు నువ్వు? బ్రోకర్ కాదమ్మా యాంకర్ కన్నా గొప్ప మేము. కరెక్ట్ చెప్పింది. మనం బ్రో కాదు బావా. అయితే నీకు ఏ పదవి ఇవ్వాలి చెప్పు? నాకేం పదవి కానీ కొంచెం చల్లేస్తుందా నీకేమైనా? లేదే. దుప్పటి కప్పుకొని నీకెందుకు వేస్తుంది? మరి నువ్వెందుకు జాకెట్ వేసుకొని వచ్చావు?
అయితే ఏంటి ఇప్పుడు ఇంతమంది వచ్చారు, పార్టీ మొదలు పెడతాం. వీళ్ళు ఇంకా సరిపోరు, మా వాళ్ళందరూ వచ్చారు. ఇంకా ఇంకా ఇప్పుడు అర్థమైంది. juniors కావాలి. ఇప్పుడు సీనియర్స్ వచ్చారు కదా, ఇప్పుడు నెక్స్ట్ జూనియర్స్ వస్తున్నారు చూడు. అయితే సీనియర్స్ అందరూ ప్లీజ్ కూర్చొని రెస్ట్ తీసుకోండి.